నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పర్యటన, జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు జడ్జిల అతిథి గృహాలకు శంకుస్థాపన. సీఎం చంద్రబాబును కలిసిన సీఎస్ సాయి ప్రసాద్, విజయానంద్ అభినందించిన ముఖ్యమంత్రి. ప్రశాంతంగా ముగిసిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు, ఇప్పటికే పలు పదవులు ఏకగ్రీవం. నగరంలో విష్ణు విన్యాసం టీం హల్చల్, మూవీ సక్సెస్ పై ప్రేక్షకులకు హీరో హీరోయిన్ కృతజ్ఞతలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలో సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పర్యటించారు. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు సమీపంలో జడ్జిల అతిథి గృహానికి సీఎం చంద్రబాబుతో కలిసి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. 165 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం జరగనుంది. 69 కోట్లతో ఆహ్లాదకర వాతావరణంలో హైకోర్టు జడ్జిల అతిథి గృహాల నిర్మాణం చేయనున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎంకు ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విజయానంద్ కూడా అభినందించారు. 4 లైన్ల శంకర్లాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం పనుల్లో కొంత జాప్యం జరిగినా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో పనులు వేగం పుంజుకున్నాయి. అయితే బ్రాడీపేట వైపు పిల్లర్ల నిర్మాణం ఇంతవరకు మొదలు కాలేదు. దీనిపై నగరవాసులు కొంత అయోమయానికి గురవుతున్నారు. కానీ అనుకున్న సమయానికే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. ఆయన అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ మేము ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం. 2 వారాలకు ఒకసారి ఆయన సమీక్ష చేస్తున్నారు. బ్రిడ్జి పనులు అయితే ఆగలేదు, బ్రిడ్జి పనులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని మనం ఇబ్బందులు పడ్డా కానీ గుంటూరుకి అనేది 100 సంవత్సరాల చరిత్రగా నిలుస్తుంది. ఇదంతా పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఇదని నేను అనుకుంటున్నాను. సకాలంలో అవుతుందని నేను ఆశిస్తున్నాను. శ్రీ విష్ణు, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన విష్ణు విన్యాసం మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సందర్భంగా మూవీ టీం గుంటూరులో సందడి చేసింది. బృందావన్ గార్డెన్స్ లోని సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ లో శ్రీ విష్ణు, నయన్ సారిక, డైరెక్టర్ మారుతీరావు మీడియాతో మాట్లాడారు. మూవీని పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. విష్ణు విన్యాసం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కుటుంబ సమేతంగా మూవీ చూసి ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు. గుంటూరు ఎప్పుడు నాకు స్పెషల్ ప్లేసే. ఎందుకంటే గుంటూరు నుంచి 3 డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను ఇండస్ట్రీకి. 3 కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా గుంటూరు పేరు నిలబెడతారు వాళ్ళు ఖచ్చితంగా. వివేక్ ఆత్రేయ అయితే ఏంటి, హర్షిత్ కోహ్లీ అయితే ఏంటి, సామజోర్గం సాయి అబ్బరాజ్, 3 కూడా గుంటూరే. గుంటూరులో నేను షూటింగ్ చేశా, బ్రోచేవారు అప్పుడు. సో వెరీ హ్యాపీ. మంచి అటాచ్మెంట్ నాకు గుంటూరుతో ఎప్పుడు. ఇలాగే మీ ఆదరణ మా ఈ విష్ణు విన్యాసం సినిమా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు బీ హియర్ అండ్ గుంటూరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. లాస్ట్ టైం మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు మళ్ళీ జరిగింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ బ్యాక్ ఆల్వేస్ అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఐఎమ్ జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ టు బీ హియర్. ఉద్యమి సభ్యత్వ నమోదులో భాగంగా జిల్లా అధికార ప్రతినిధి ఆలహరి ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పార్వతీనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జరుగుతున్న ఉద్యమీ సభ్యత్వ నమోదుకు మహిళలు ప్రభంజనంలా ముందుకు వస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పార్వతీ నాయుడు అన్నారు. మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతుగా నిలవడం హర్షణీయమన్నారు. మిర్చాడ్ వైస్ చైర్మన్ బిట్రకుంట మల్లిక మాట్లాడుతూ జనసేన సాధించిన ప్రతి అంశంలో వీర మహిళలది కీలక పాత్ర అని గుర్తు చేశారు. జనసేన పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తారని, పార్టీ అన్ని విభాగాల్లో మహిళలకు అగ్రస్థానం ఉంటుందని మల్లిక అన్నారు. ఈ సందర్భంగా ఉద్యమీ సభ్యత్వం తీసుకున్న మహిళలకు పార్వతీనాయుడు, బిట్రకుంట మల్లికలు స్వయంగా స్వీట్లు తినిపించారు. ఉద్యమ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 22వ డివిజన్లోని శ్రీనివాసరావు తోటలో జనసేన పార్టీ సీనియర్ వీర మహిళా నాయకురాలు, మిర్చియాడ్ వైస్ చైర్మన్, అలాగే జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మల్లిక గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రత్యేకంగా మహిళలకి ఎక్కువ సభ్యత్వాలు ఇచ్చే క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వీరి చేతుల మీదుగా మహిళలకి సభ్యత్వాలు ఇచ్చి అలాగే వారి నోటిని తీపి చేయడం జరిగింది, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇక క్రియాశీలక సభ్యత్వాలకి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు మరి తన నిధులతో సభ్యత్వాలు చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్న జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పార్టీకి చాలా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఈ సంవత్సరం కూడా 2 కోట్లు ఆయన నిధుల్ని విరాళంగా ఇచ్చారు. దీనికి క్రియాశీలక సభ్యత్వాలకి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఏరియాలో కూడా మేమందరం ప్రతి డివిజన్లో కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేస్తూ వస్తున్నాము. రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 5:09 ఇఫ్తార్, సాయంత్రం 6:20 రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నిర్మాత నవదీచి మన డాక్టర్ జీ గద్య నాటకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కాలేజీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ కెఎస్ఎన్ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ రాకా సుధాకర్ రావు మాట్లాడుతూ ఉగ్రవాదం పెచ్చురెల్లుతున్న చోట డాక్టర్ జీ గద్య నాటకం ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గురుదాస్, డాక్టర్ రఘురామరెడ్డి, జూపూడి హైమావతి, కెవి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అస్సాంకి పంపించిన తర్వాత ఆయనని ఉగ్రవాదులు బందీగా తీసుకెళ్లి నువ్వు మాకు కరాటే నేర్పించినట్టయితే, కళరి పైట్లు నేర్పిస్తే నిన్ను వదిలేస్తామంటే ఉగ్రవాదికి కళారి పైట్లు నేర్పించే ప్రసక్తి లేదు, నా ప్రాణాన్ని తీసుకోండి అని చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మేమందరం ఆయనని మురళీ మనోహర్ అనుకున్నాము, కానీ వాస్తవంగా ఆయన పేరు నారాయణ పుట్టి. ఎందుకంటే కేరళలో కూడా ఆయన ఈ రకంగా దేశం కోసం పోరాడుతూ కేసులు ఎదుర్కొంటూ అస్సాంకి వచ్చాడు. చనిపోయేదాకా ఆయన ఎవరు, నా గురించి తన గురించి ఏమీ చెప్పనటువంటి ఆ మురళీ మనోహర్ని తలుచుకున్నప్పుడు డాక్టర్ హెడ్గేవార్ ఎలాంటి కార్యకర్తల్ని తయారు చేశాడో అర్థమవుతుంది. ఆయన పరమపూజన డాక్టర్ జీ జీవిత చరిత్ర గురించి ఇప్పటిదాకా లేనటువంటి ఒక గద్య నాటక రూపంలో ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తక ప్రచురణ హైదరాబాదులో జరిగింది. దాని యొక్క మొట్టమొదట పుస్తక ఆవిష్కరణ ఉత్సవం కార్యక్రమం గుంటూరులో పెట్టాలి అనేటువంటి కోరిక మేరకు రచయిత గారు, అలాగే ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ శ్రీ రాకా సుధాకర్ గారు గోరంట్లోని శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ప్రాంగణంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీచర్స్ కాలనీలోని అనాథ శరణాలయం మరియు వృద్ధాశ్రమంలో భాష్యం రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భాష్యం రామకృష్ణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఓరుగంటి విశ్వనాథం, కార్యదర్శి సమయమంతుల శ్రీధర్, అనుముల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాన్యశ్రీ శ్రీ భాష్యం రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారు చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా వయోవృద్ధులకు, అదేవిధంగా ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి వారికి వస్త్ర బహుకరణ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్ ఉండి రామకృష్ణ గారు విచ్చేసి వీళ్ళందరినీ ఆశీర్వదించి వృద్ధుల దగ్గర ఆశీర్వచనాలు పొంది వారు ఇక్కడి నుంచి వెళ్ళటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సంస్థ తరఫున, మీ అందరి తరఫున, సంస్థలోని సభ్యులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.
గుంటూరు అర్బన్ గౌడ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు పాల్గొన్నారు. జిల్లా అర్బన్ గౌడ సంఘం అధ్యక్షుడిగా మొకరాల రాముగౌడ్, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం రాష్ట్ర అధ్యక్షులు వాకా రామ్గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కేసర శంకర్రావు మాట్లాడుతూ గౌడ సంఘం నేతలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, అనుముల ఏడుకొండలు, సాంబశివరావు, చందు శ్రీనివాస్ కుమార్, ఇతర గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. మొకరాల రాము అని నేను మా కార్యవర్గులు ప్రమాణ స్వీకారం చేసి ఏ సమస్య వచ్చిన కులం పైన ఈ గౌడ కులస్తుల పైన ఏదైనా దారుణాలు ఏదైనా జరిగినా కూడా మేమందరం కలిసి కట్టుగా వచ్చి ఆ పని మేమందరం కలిసి చేయగలవారని మేము ప్రమాణ పూర్తిగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గుంటూరు జిల్లా అర్బన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు వారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో గౌడ జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా సమాజంలో ఏ విధంగా వారికి అన్యాయం జరిగితే ప్రశ్నించేందుకు మీరందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు రావాలని, అదేవిధంగా మీకు అండదండలుగా బీసీ సంక్షేమ సంఘం కూడా పనిచేస్తుందని చెప్పని నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ వారికి, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గానికి పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం వెన్నుదన్నుగా ఉండి. ఎన్టీఆర్ స్టేడియం అండ్ స్విమ్మింగ్ పూల్ పాలక మండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ నిర్వహించారు. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో డాక్టర్ జల్ది విద్యాధర్ కవిత్వంపై సాహితీ సమాలోచన సభ ఎస్హెచ్ఓలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన సాహితీ సమాలోచన సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి జమదగ్ని మాట్లాడుతూ ప్రముఖ రచయిత డాక్టర్ జల్ది విద్యాధర్ రచించిన 4 కవితా సంపుటాలపై 4 వక్తలు విశ్లేషణ చేశారని తెలిపారు. కవులను, రచయితలను ప్రోత్సహించేందుకు అమరావతి సాహితీ మిత్రులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రావి రంగారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, పింగళి భాగ్యలక్ష్మి, పరకరూరి శివరావు, శైలజా మిత్ర, తాటికోల పద్మావతి, పాణిరావు తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు చేయడం వల్ల యూజ్ అంటే సార్, మనిషిలోని సున్నితత్వం దెబ్బతినకూడదనేది మా రంగారావు గారి ఉద్దేశం. అందుకని ప్రతి నెల ఆయన కవితా గోష్ఠి, ఈ మధ్య రీల్స్ అని 3 నిమిషాల స్కిట్స్, కథలు చెప్పడం, అట్లనే కవితలు ఎలాగూ ఎప్పటి నుంచో పోటీలు పెడుతున్నారు. నిక్కచ్చి కవితకి 500 బహుమతి ఇస్తున్నారు. అలా ఆయన ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరండల్పేటలో జరిగిన కుమ్మర శాలివాహన రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశానికి 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల జనాభా కలిగిన సమాజం కుమ్మర శాలివాహన సమాజం అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా మట్టి సమస్య అధికంగా ఉందన్నారు. ప్రభుత్వానికి మట్టి విషయంపై విజ్ఞప్తి చేశాము, కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శివనారాయణ, కమిటీ సభ్యులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము. ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏమన్నాడంటే, మీకు 2 వర్గాలు ఉన్నాయి, ఆ 2 వర్గాలను ఒకటి చేస్తే అందరికీ సమస్య పరిష్కారం అవుతుంది. కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేసి కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేయకపోతే బాగోదు. కాబట్టి ఈ తీర్మానం ప్రభుత్వం ద్వారా తీర్మానం జరిగి ఆ జిల్లాలకు కొత్త జీవో ఇంప్లిమెంట్ చేయాలి ఒక ప్రతిపాదన పెట్టారు. దాని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధంగా అంటున్నారంటే
నాకు వాటితో పనిపడలేదన్నా, నా దృష్టికి వచ్చినాడు నేను తీసుకెళ్తానన్నాడు. ప్రకృతి వైద్యం జీవన విధానంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉమాసుందరి ప్రసంగించారు. నేటి సమాజంలో శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక సమతుల్యత లోపించడం వలన ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. నిద్రలేమితో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమై జీవనం సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవి రామారావు, అచ్యుత ఇందుశేఖర్, ఎస్ గమనం తదితరులు పాల్గొన్నారు. అట్లాగే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాటికి నాకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఏదైనా తినంగానే అరగట్లేదు. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. నడిస్తే ఆయాసం వస్తుంది. చాలా మంది ఉన్నారు, అన్ని చెకప్ చేసిన కార్డియాక్ ప్రొఫైల్స్ అన్నీ చూసి వాళ్ళు బీపీ షుగర్లు లేకపోయినా ఎక్కువ దూరం నడవలేమనే లేడీస్ ఉన్నారు ఈ మధ్యలో వచ్చే వాళ్ళలో. సో ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం. ఇది దైనందిక జీవితంలో ముఖ్యమైనవి అవే కదా. ఏంటి? నడవటం, ఆహారం సరిగ్గా అరిగిందా లేదో చూసుకోవటం, తినగలగటం, తాగగలగటం, నిద్రపోగలగటం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. చంద్రమౌళి నగర్లో రజక జాతి చిన్నారి మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని గుంటూరు జిల్లా రజక సంఘం నాయకులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. చిన్నారి మౌనిక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటనారాయణ, మంగపాటి అంజయ్య, శ్రీధర్, లక్ష్మయ్య, భాస్కర్రావు, శ్రీను, కైలాసం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు జపలు చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నారు. కానీ రజకులకి మోసం చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, రజకులకు రక్షణ చట్టం ఇవ్వండి. ఎవరైతే మీ సామాజిక వర్గాన్ని ఎవరైతే తను ఇచ్చేశారో వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలి. వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేయాలని రజక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా పునరావృతం అయితే ఇది ప్రమాదకరమైన అంచుల్లోకి వెళ్తుందనేది మా భావన. ఎందుకంటే సేవా దృక్పథంతో పనిచేసే యొక్క రజక వృత్తిదారులందరూ కూడా ఒక కుటుంబానికి మేము ఎంతో కొంత సహాయపడుతూ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే ఒక కులంలో పుట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ఈ కులాన్ని వాళ్ళు ఇలా చేయడం అత్యంతమైన హేయమైన చర్య. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. స్తంభలగురులోని నారాయణ స్కూల్లో ఎస్ఎల్సి మరియు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏజీఎం విజయబాబు మరియు ప్రిన్సిపల్ ప్రమీలా కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం విజయబాబు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం కేవలం సివి రామన్ గురించి స్మరించుకోవడానికే కాదని మన దేశంలోని యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి కూడా ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రమీలా కుమార్ మాట్లాడుతూ ఈ సైన్స్ దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో పరిశోధన, విజ్ఞానం పట్ల ఆసక్తిని రేకెత్తించి వారిని భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా మరియు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం మా లక్ష్యమని తెలిపారు. సర్ సివి రామన్ చూపిన బాటలో నడుస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ ఎక్స్పోలో ఆర్ఎండి హెడ్స్ సింహాద్రి, వాణి, కోఆర్డినేటర్ సీతారామయ్య, శిరీష, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. For this identification, he got the Nobel Prize, and he was the first Asian, and he was the first non-white person who got Nobel Prize in the field of physics. So the greatness of C.V. Raman is he got a Nobel Prize, and he was the first Asian, means first Indian, in the field of physics. So he got the Nobel Prize along with his student. Maybe the name was given to C.V. Raman garu only. Each and every student they are very interested to do this. Science fair, it is to express all their talent, whatever it is hidden in that they are going to show this. So in our organization, so Science Expo, we are doing this. From 1st class to 9th class, each and every student they are involving. So innovative thoughts, whatever it is there, those all we can see here. So here they have done.
ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పర్యటన, జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు జడ్జిల అతిథి గృహాలకు శంకుస్థాపన. సీఎం చంద్రబాబును కలిసిన సీఎస్ సాయి ప్రసాద్, విజయానంద్, అభినందించిన ముఖ్యమంత్రి. ప్రశాంతంగా ముగిసిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు, ఇప్పటికే పలు పదవులు ఏకగ్రీవం. నగరంలో విష్ణు విన్యాసం టీం హల్చల్, మూవీ సక్సెస్ పై ప్రేక్షకులకు హీరో, హీరోయిన్ కృతజ్ఞతలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.